రీసెంట్ గా కావ్య షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తుంది. ఇక బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన అప్పటి నుండి ఫేమస్ అవుతూ వచ్చేస్తున్నారు నిఖిల్ కావ్య జోడి. ఇక ఈ జంట కలవాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ ఉన్నారు వీరి లవ్ స్టోరీ తెలిసిన తర్వాత. ఇక వీరి పరిచయం వచ్చేసి మొదటిగా బస్ లో జరిగిందంట. ఇక ఈ విషయాన్ని రీసెంట్ గా నిఖిలే చెప్పుకొచ్చారు. ఇక నిఖిల్ ఆదివారం విత్ మా పరివార్ షోలో ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని కూడా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక అందరూ తనతో మింగిల్ అవ్వడానికి ఎగపడుతూ ఉన్నారు ఆ అమ్మాయిలందరూ. ఇక దీని తర్వాత కావ్య షేర్ చేసిన ఒక పోస్ట్ కూడా వైరల్ అవుతూ వచ్చేస్తుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ఉండాలి అనే విధంగా ఆ పోస్ట్ చేసుకుంటూ వచ్చారు కావ్య. ఈ పోస్ట్ చూస్తే ఇక నిఖిల్ ని ఉద్దేశించి తీశారని చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. తన లవ్ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ఉండమని కావ్య పెట్టినట్టు కామెంట్స్ అయితే వినిపించి వచ్చేస్తున్నాయి. ఇక వీరి పరిచయం బస్ లో ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఇక వీరి పరిచయం బస్ లో వచ్చేసి గోరింటాకు సీరియల్ తీయక ముందు ఇక వీరిద్దరు బస్ లో కలిశారంట. ఇక డైరెక్టర్ వచ్చేసి కావ్య నెంబర్ ఇచ్చారంట. ఆ బస్ లో కావ్య వస్తారు, తనకి కాల్ చేసి ఇద్దరు కలిసి రండి నిఖిల్ కి కావ్యకి ఒకరి నెంబర్ ఒకరికి ఇచ్చారంట. కావ్యకి కనీసం బస్ నెంబర్ కానీ ఎలా రావాలి కానీ తెలియదంట. ఇక నిఖిల్ తీసుకొస్తారు అనేసి నిఖిల్ కాల్ చేస్తారని కావ్య వెయిట్ చేస్తూ ఉన్నారట. ఇక నిఖిల్ బస్ ఎక్కి ఎంచాక పడుకున్నారట. ఇక కొద్దిసేపటి వరకు కూడా తనకి మేలుక రాలేదంట. చల్లగా వర్షం పడడంతో తనకి నిద్ర పట్టేసిందట. ఇక కావ్య ఎక్కే బస్ స్టాప్ వచ్చేసిందట. ఇక కావ్య ఇంకా రావట్లేదని కాల్ చేశారట. నిఖిల్ బస్ లో ఉన్నారంట. ఇక అదే బస్ ముందు కావ్య హాఫ్ అన్ అవర్ పాటు నిలబడి ఉన్నారట. కానీ ఆ బస్ లో నిఖిల్ ఉన్న విషయం తెలియదంట.